వైసీపీ పేదల ఆశాజ్యోతి అని పార్టీ బాపట్ల జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్ల రామయ్య అన్నారు. పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కల్లపాలెంలో దివ్యాంగుడు వై బ్రహ్మారెడ్డికి 3 చక్రాల ట్రై సైకిల్ ను స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి అందజేశారు. ఈ సందర్భంగా చెల్ల రామయ్య మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పేద వర్గాల కుటుంబాలకు ఎన్నో పథకాలు అందజేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు డి సీతారామిరెడ్డి, బాపట్ల వైసీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నీలైన ఆంధ్రప్రదేశ్ ప్రీతమ నాయకుడు మా జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ పార్టీ కూడా పేదల పార్టీ, పేద వర్గాల పార్టీ అని చెప్పుకోవడం ప్రజలంతా మేము అందరం ఆనందపడుతున్నాము. ఎందుకంటే జగనన్న ప్రభుత్వం వచ్చిన కాంచి పేద వర్గాలకు అమ్మ ఒడి కాంచి, ఇళ్ల స్థలాల కాంచి, చేయూత, జగనన్న తోడు ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తూ పేద వర్గాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చాడు. అలాగే అన్ని జిల్లాలు కూడా జిల్లాలు చేసి ఆ భావంలో బాపట్ల కూడా జిల్లా ఇచ్చి బాపట్ల కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. గవర్నీలైన మన ఎమ్మెల్యే రఘుపతి గారు కూడా బాపట్లకి ఒక జిల్లా తేవాలి అనే ఒక పట్టుదలతో జగనన్నతో మాట్లాడి బాపట్ల జిల్లాని అన్ని విధాలుగా పక్కకు వెళ్ళే పరిస్థితులను కూడా కొట్టుకొని జిల్లా తీసుకొచ్చి బాపట్లను కూడా ఈ రోజున గవర్నర్ మన ఎమ్మెల్యే రఘుపతి గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారని తెలియజేస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు ప్రకారంగా కల్లపాలెంలో గవర్నర్ మన ఎమ్మెల్యే రఘుపతి గారు బ్రహ్మారెడ్డి అనే మా తోటి దివ్యాంగులకి రైస్ సైకిల్ కూడా లేదనే పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళినమ్మని ఈ రోజున ఎమ్మెల్యే గారు వెంటనే 48 గంటల్లో ట్రై సైకిల్ని ఈ రోజున బ్రహ్మారెడ్డికి కూడా అందజేయడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి 2024లో కూడా మళ్ళీ సీఎంగా జగనన్న రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నాం. మెజార్టీతో 175గా ముఖ్యమంత్రిగా జగనన్న చేసుకుంటామని, అలాగే బాపట్ల నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో గవర్నర్ అయిన ఎమ్మెల్యే రఘుపతి గారిని కూడా 2024లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. జై జగనన్న.